తెలంగాణ భవన్ బయట ఉద్రిక్త వాతావరణము. బాల్క సుమన్ ను అరెస్టు చేస్తారన్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో హైదరాబాద్ లో ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడికి చేరుకుంటారు. ఒకసారి చూద్దాం పోలీసులు ఎలా మోహరించారు, బాల్క సుమన్ ఎప్పుడు అరెస్ట్ చేద్దామంటూ ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉండడం జరిగింది. ఒకసారి చూద్దాం. అనేక వాహనాల్లో మఫ్టీలో టాస్క్ ఫోర్స్ పోలీసుతో పాటు ఇటు మొత్తంగా కొనసాగుతోంది. చూడొచ్చు పోలీసులు తెలంగాణ భవన్ వద్ద మోహరించి ఇక్కడ జరుగుతున్న వాతావరణాన్ని, ఇక్కడ ఉన్నటువంటి టెన్షన్ వాతావరణం, ఉద్రిక్త వాతావరణాన్ని ఉన్నతాధికారులకు చెప్తున్నారు. అయితే ఒక్కసారిగా భారీ ఎత్తున పోలీసులు లోపలికి వచ్చే ప్రయత్నం అయితే చేశారు. దీన్ని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ యువజన విభాగం అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా గేటు వద్దకు దూసుకొచ్చి పోలీసులను వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇక్కడ గేటు ముందు బైఠాయించిన సందర్భం. ఈ నేపథ్యంలో పోలీసులు కాస్త వెనక్కి తగ్గారు. చూడొచ్చు ఒకసారి ఎన్ని వాహనాలు, వాహన శ్రేణి మొత్తం కూడా ఇక్కడ ఉంది. దాదాపు సుమారు ఒక 50 మంది పోలీసులు మఫ్టీలో అనేక మంది కూడా వచ్చారు. పోలీసు వాహనాలతో పాటు లా అండ్ ఆర్డర్ వాహనాలతో పాటు మఫ్టీలో కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. బీఆర్ఎస్ భవన్, తెలంగాణ భవన్ చుట్టూ కూడా ఇంత పెద్ద ఎత్తున పోలీసులు రావడము గత 4 రోజులుగా మఫ్టీలోనే ఉంటూ ఇక్కడే వాళ్ళు బీఆర్ఎస్ భవన్ చుట్టే కాపలా కాస్తున్నారు. తెలంగాణ భవన్ చుట్టుపక్కల మొత్తం కూడా దాదాపు సుమారు మఫ్టీలో ఒక 60 మంది పోలీసుల వరకు ఉండొచ్చు. 4 పోలీస్ వాహనాలు, ఇంకా టాస్క్ ఫోర్స్కు సంబంధించినటువంటి వాహనాలు. సరే చూడొచ్చు న్యాయవాదులు అనేక మంది కూడా ఇక్కడ మాట్లాడుతున్నారు. వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, ఇది వాంటెడ్లీ పెట్టినటువంటి సెక్షన్. తెలంగాణ ఉద్యమం సందర్భంగా చేసినటువంటి ఉద్యమం, ఈ బొగ్గుగనికి సంబంధించి, ఈ సింగరేణికి సంబంధించి ఆ స్కామ్ను బయటకు తీయాలి, దానికి మనం పోరాడాలి అన్నటువంటి వ్యాఖ్యలపైనే అనేక సెక్షన్లు, దాదాపు 7-8 సెక్షన్లు, అది కూడా మినిమం 10 years సెంటెన్స్, జైలు శిక్ష పడేటువంటి సెక్షన్లు కూడా నమోదు చేయడం అంటే ఇది వాంటెడ్లీ చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. చూడొచ్చు అనేక మంది పోలీసులు ఎక్కడికక్కడ ఉన్నారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ బాల్క సుమన్ను అరెస్టు చేయాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి భారీగా వాహనాలు చేరుకుంటారు. అయితే ఇక్కడ ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందన్న ఉద్దేశంతో ట్రాఫిక్ పోలీసులు కూడా ఉంచారు. అంటే బాల్క సుమన్ అరెస్ట్ అవుతున్నారు అన్న నేపథ్యంలో అనేక మంది తరలి వస్తారు బీఆర్ఎస్ శ్రేణులు. ఇప్పటికే భవన్ లోపలతో పాటు ఇక్కడ బయట గేట్ వద్ద కూడా పోలీసులు ఉన్న సందర్భం, అలాగే బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఉన్నారు. అయితే ఇప్పటివరకు ఏ ఒక్క పోలీసు కూడా లోపలికి రాకపోయినప్పటికీ ఇంకా అంతా కూడా బయటే ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో బాల్క సుమన్ను అరెస్టు చేయడమే లక్ష్యంగా ఉన్నారు. ఇంకా చూద్దాం, మరి చాలా మంది ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడిని. అయితే ఈరోజు ఈ చర్య అనేది దీన్ని పూర్తిగా తెలంగాణ ప్రజలు సిగ్గుతో తల వంచుకుంటున్న చర్యగా దీన్ని అభివర్ణించవచ్చు. ఎందుకంటే ఒక ప్రతిపక్ష పార్టీ నేత, ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక దళిత బిడ్డ, మాజీ ఎంపీ, ప్రభుత్వ విప్గా చేసిన ఒక మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే దళిత బిడ్డని ఈరోజు ప్రజాక్షేత్రంలో తిరగకుండా బీఆర్ఎస్ పార్టీ మళ్ళా అధికారంలోకి రాకుండా చేయడానికి కుట్రలో భాగంగా మాత్రమే ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు చిన్న వ్యాఖ్యలను వక్రీకరించి, ఏదైతే కార్మికుల సంక్షేమం గురించి మాటలను కూడా వక్రీకరించి ఈరోజు ప్రజలకు తిరగకుండా సుమనన్న గారి మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఇది నిదర్శనం. ఏటన్నా ఇంత పెద్ద సంఖ్యలో పోలీసులు రావడము, ఒక చిన్న అంటే సింగరేణి స్కామ్ పైన వ్యాఖ్యలు చేసినందుకే ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ అరెస్టు చేయాలని పోలీసులు నిర్ణయించుకున్నట్టున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏం లేదు, ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ఏదో ఒకటి సంక్షేమం మీద ఈ ప్రశ్నించే గొంతుకలను ఏదో ఒక కారణంతో అరెస్ట్ చేసుకుంటా లోపలికి పంపించి ఈ రాష్ట్రంలో కొంత డిస్టర్బెన్స్ కుట్రలో భాగంగానే ఈ అరెస్టును చూడాలి. గతంలో కూడా మున్సిపాలిటీ ఎలక్షన్లో సుమారు 400 మంది పోలీసులను పెట్టి అరెస్ట్ చేసి ఆయన సాధించింది ఏం లేదు. ఇప్పుడు కూడా అదే పందాలో పోతున్నాడు. ఆ వీడియో సింగరేణి కార్మికులతో జరుగుతున్న మీటింగ్లో ఆయన మాట్లాడిన మాటలన్నీ కట్ చేసి మెయిన్ గా దాన్ని వక్రీకరించి దాన్ని శిక్షగా చూపించి ఇలా కేసులు నమోదు చేసి వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసి మాజీ ఎమ్మెల్యే, ఎంపీ బాల్క సుమన్ మీద, ఒక దళితుడైన నాయకుని మీద లేనిపోని కుట్రలు చేసి అరెస్ట్ చేయాలని చూస్తా ఉన్నాడు. ఆయన చేసే భూ కుంభకోణం బయట పెడతాడు. భూ కుంభకోణం మీద ప్రశ్నిస్తే ఆయన చేసే ఈ సింగరేణి బొగ్గుపై 600 కోట్ల అవినీతిని ప్రశ్నించినందుకే ఇలా సుమనన్నను అరెస్ట్ చేసే కుట్రలో భాగంగానే ఇంతమంది పోలీసులను 4 రోజుల నుంచి తెలంగాణ భవన్ చుట్టూ మఫ్టీలో పోలీసులను ఒక డిపార్ట్మెంట్ ను వాళ్ళు సొంత
కార్యకర్తలాగా వాడుకుంటూ ఇలా రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నా ఉన్నాడు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇదే విధంగా నువ్వు ఇలాంటి మొండి వైఖరితో పోతే నిన్ను అడుగడుగున అడ్డుకొని బోంద పెడతామని నువ్వు గతంలో ఎన్నోసారి అసెంబ్లీ సాక్షిగా నిండు సభలో నువ్వు పేగులు దించి మెడలేసుకుంటామని మాట్లాడినావు. బిడ్డ, నీ మీద ఎన్ని కేసులు పెట్టాలి, నీ మీద ఎన్ని మాటల జైలుకు పంపించాలి, నిన్ను తిహార్ జైలుకు నిన్ను పంపించాలి ఫస్ట్ అని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. కాంగ్రెస్ అధికార పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడితేనో గుడ్లు వీకి గోటీలాడుకుంటా ఈ రకమైనటువంటి కేసులు ఉండవు. మరి ప్రతిపక్ష పార్టీ అది ప్రజాస్వామ్యంలో పోరాడుతున్నటువంటి పార్టీ ప్రజల సమస్యలకై మరి ఈ విధంగా సుమన్ గారు వ్యాఖ్యానించినందుకు ఇంతమంది పోలీసులు మోహరించారేమో. సుమన్ అంటే ఒక శక్తి. ఎందుకంటే ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసము ఎన్నో కేసులు, ఎన్నో లాఠీ దెబ్బలు తిని ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం దానిలో ఒక ముఖ్య పాత్ర వహించినటువంటి ఒక విద్యార్థి నాయకుడు, ఒక బీఆర్ఎస్ విద్యార్థి రాష్ట్ర అధ్యక్షుడు ఉండి ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ప్రశ్నించి, ఏ విధంగా మిలిటరీ ప్రోగ్రాంలు చేసి ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఈ రోజు కూడా ఏమంటే ప్రజల పక్షాన ఈరోజు ప్రజలకు ఏం చెప్పాడు, రైతులకు ఇచ్చిన హామీలు చెప్పాడు, అదేవిధంగా విద్యార్థులకు ఇచ్చిన హామీలు చెప్పాడు, ఇక కార్మికులకు ఇచ్చిన హామీలు. అరే మీరు కార్మికులకు ఇచ్చినటువంటి కార్మిక నియామకాలు ఏమైనాయి? ఈ బొగ్గు స్కామ్ లా ఉన్నటువంటి ఆ బొగ్గు స్కామ్ గురించి ఈ రోజు కార్మిక పక్షాన పోరాడుతున్నాం, మాట్లాడుతున్నాం. ఒక ఇంటర్నల్ మీటింగ్ లో మాట్లాడినటువంటి మాటలను వక్రీకరించి ఈ రోజు ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి సుమనన్న పైన ఈరోజు అక్రమ కేసు పెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదే పోలీసులు ఒకటి చెప్తాం, బిడ్డ మీకు పోలీసులకు చిత్తశుద్ధి ఉంటే మీరు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, మీరు ప్రగతి భవన్ బాంబే అని చెప్పిండు. బాంబే ఆయన మేము కేసు ఏమైనా పెట్టిండా? పెట్టలేదు కదా. భవన్ లోపలికి పోలీసులు వెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకుంటున్నారు, లోపలికి వచ్చే ప్రసక్తే లేదు అంటూ తేల్చి చెప్పారు. పోలీసులు అక్కడి నుంచి వెనుక తిరుగుతున్నారు. మరి నెక్స్ట్ తదుపరి స్టెప్ ఏమేస్తారనేది తెలియాల్సి ఉంది. ఎస్ఐ ర్యాంకు అధికారి గేట్ వద్దకు వచ్చి లోపలికి వెళ్లేటువంటి యత్నం చేయగా ఇక్కడ అడ్డుకున్నారు. మరి చూడాలి, అంటే పోలీసులు లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అవినీతిపై ప్రశ్నించినందుకే ఇంత దారుణమైన కేసులు పెట్టారు. ఈరోజు ఈ రాక్షస కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మరి అన్యాయంగా, అక్రమంగా ఇష్టం వచ్చిన రీతిగా ప్రశ్నించిన వారిపైన ఉక్కుపాదం మోపేటువంటి ప్రయత్నం చేస్తూ ప్రశ్నించే గొంతును అనగదొక్కుతుంది. అందులో భాగంగానే ఈ రోజు ఉద్యమ నేత మరి 12 సంవత్సరాలుగా అద్భుతమైనటువంటి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్ర సాధించడంలో మరి విద్యార్థి విభాగం తరఫున విద్యార్థులందరినీ ఏకం చేసి మరి అద్భుతమైనటువంటి పాలన అందించేటువంటి దిశగా ఒక ఎంపీగా, ఒక ఎమ్మెల్యేగా పనిచేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించడంలో తమ వంతు పాత్రగా ముందుకు పోయినటువంటి ఒక విద్యార్థి నాయకుడు, మరీ ముఖ్యంగా ఆయన ఒక దళిత బిడ్డ కాబట్టే ఈరోజు ఈ ప్రభుత్వం కక్ష కట్టుకొని రాజకీయ అక్కస్తో మరి ఒక రేవంత్ రెడ్డి కావాల్సుకొని ఆయనను అరెస్టు చేయించడానికి అనేక రకాలుగా పన్నాగాలు పన్నుతున్నాడు. మొన్నటికి మొన్న మా కేతనపల్లి మున్సిపాలిటీలో అదే రకంగా అన్యాయంగా జైలుకు పంపించడం జరిగింది. ఈ రోజు ఇదే మరి జైళ్ల పరంపర కొనసాగుతూ అరెస్టుల పరంపర కొనసాగుతుంది. ఎందుకంటే మరి బాలకృష్ణ అంటే మరి ఎక్కడ తప్పు జరిగినా గానీ అక్కడ ఎదిరించేటువంటి నాయకుడు. ఈ యొక్క ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వం యొక్క ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు మరి ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెడుతున్నటువంటి బాలకృష్ణ గారిని కేవలం రాజకీయ కక్షతోనే ఈ రోజు అరెస్టు చేస్తున్నారు. మరి బాలకృష్ణ అరెస్టు చేసే ముందు మీ యొక్క నాయకులు ఈ రోజు స్వయంగా ముఖ్యమంత్రినే ముందుగా అరెస్టు చేయాలి. ఎందుకంటే బహిరంగంగా నిండు శాసనసభలో మరి ముఖ్యమంత్రి గారు ఇష్టం ఉన్నటువంటి రీతిగా మాటలు మాట్లాడడం జరిగింది. మరి ఆయనకు చట్టాలు వర్తించావా? అదే రకంగా ఈరోజు మక్కన్ సింగ్ గారు కావచ్చు, ఇంకా మందుల సామ్యాల్ గారు కావచ్చు, అదేవిధంగా మరి అనిరుద్ రెడ్డి గారు కావచ్చు, ఇష్టం ఉన్న రీతిగా అందరినీ కత్తులతో లేపేస్తాం, కత్తులతో కోలాటం చేస్తామని ఇష్టం ఉన్న రీతిగా మాట్లాడడం జరిగింది. మరి బాలకృష్ణను ఎందుకు అరెస్టు చేస్తున్నారు? వాళ్ళని ఎందుకు అరెస్టు చేయారని నేను అడుగుతున్నా. ఈ రోజు చట్టం అంటే ఒకరికేనా? చట్టం ఎవరికి చుట్టం కాదు, నీ అబ్బసత్తు కూడా కాదు. ఖబర్దార్ ఈ యొక్క కాంగ్రెస్ నాయకులారా, మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ కేసులు బనాయించినా తప్పకుండా కేసీఆర్ గారు సైనికులుగా, బీఆర్ఎస్ పార్టీ యొక్క మేము సైనికులుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రజలకు జరుగుతున్నటువంటి అఘాయిత్యాల మీద తప్పకుండా పోరాటం చేస్తాం. మీరు ఎన్ని కేసులన్నా పెట్టుకొని అదిరేది లేదు, బెదిరేది లేదు. ముందుగా మీకు సిగ్గుంటే రైతులు కల్లాలలో తమ ప్రాణాలను వదులుతున్నారు. మీరు దమ్ముంటే రైతుల యొక్క వడ్లను కొనండి. కానీ ఈ యొక్క అరెస్టులు ఎన్ని రోజులు నడిపిస్తారు? ఇంకో 2 సంవత్సరాల్లో మీ యొక్క పాలన పూర్తవుతుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఇలాంటి కుసంస్కారమైనటువంటి పద్ధతులు మానుకొని ఈ రాష్ట్ర ప్రజలను కాపాడండి, ఈ రాష్ట్ర రైతన్నలను కాపాడండి తెలియస్తూ నువ్వు ఎన్ని కేసులు పెట్టినా తప్పకుండా పోరాటం చేస్తామని తెలియదు. ఏసీపీ స్థాయి అధికారులు అయితే పోలీసులు కూడా ఇక్కడ వీడియోలు రికార్డ్ చేస్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందన్న దానిపై చూడొచ్చు. పోలీసులు కూడా వీడియో కెమెరా పట్టుకొని కెమెరామెన్ లాగా వర్క్ చేసినటువంటి సందర్భం. మరి ఇక్కడ ఎవరెవరు వచ్చారు అనేటువంటిది తీస్తున్నారు. ఏసీపీ స్థాయి అధికారి
కూడా ఇప్పుడు వచ్చి ఇక్కడ విచారిస్తున్నారు. మొత్తంగా లోపలికి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు సైతం వీడియోలు రికార్డ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపించింది. మొత్తంగా చూడొచ్చు. ఇంకా కూడా భవన్ లోపలికి వచ్చేటువంటి యత్నం అయితే కొనసాగుతోంది. పోలీసులు ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, ఏం మాట్లాడుతున్న దానిపైన వీడియోలు రికార్డ్ చేస్తున్నారు. మొత్తంగా ఒక టెన్షన్ వాతావరణం అవుతుంది. బాల్క సుమన్ను ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ అరెస్టు చేయడమే లక్ష్యంగా పోలీసులు అయితే కాపు కాశారు. ఒకసారి మొత్తంగా పోలీసులు అయితే ఇక్కడ ఉన్నారు. ఏసీపీ స్థాయి అధికారి ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి మనము వాహన శ్రేణిని చూద్దాం. బీఆర్ఎస్ భవన్, తెలంగాణ భవన్ ఎదుట పెద్ద సంఖ్యలో పోలీస్ బలగాలు, పోలీస్ వాహనాలు ఇక్కడ ఉన్నాయి.